జై జనసేన. మీరు సరిగ్గా అరుస్తలేరు. రెండు చేతులు ఇట్లా గట్టిగా పట్టుకోండి. రెండు చేతులు గట్టిగా బిగపట్టండి. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చెయ్యెత్తి జై జనసేన. లేదు, నేను సాటిస్ఫైడ్ కాదు. లేదు, ఆయన కూడా తప్పు చేస్తాడు. వీళ్ళు కూడా సగం మంది కూడా చేయత్తలేదు. నేను సాటిస్ఫైడ్ కానే కాదు. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా, మళ్ళీ వినండి జాగ్రత్తగా, చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చెయ్యి బిగబట్టండి. కసి ఉండాలి. కసి లేకపోతే రాజకీయాల్లో కార్యకర్తే కాదు. మనం కసిగా చెప్పాలి. జై జనసేన, జై జనసేన. నా ఆత్మ బంధువు స్నేహితులకు ఆత్మీయంగా ఉండే మంచి మనస్సున్న ఆదోని క్రికెట్ లెజెండ్, మంచి సేవా తత్పరుడు, జనసేవ తేజం మల్లప్ప గారికి మా ఎన్టీఆర్ సేవా సమితి తరఫున, నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మల్లప్ప గారు, మీరు రాబోయే రోజుల్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ, ఈరోజు మల్లప్ప ఈ స్థాయిలో ఉన్నారంటే మల్లప్పకే ఎవరన్నా ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు మల్లప్పకి దాదాపు 35-30 ఏళ్ళ నుంచే ముజూరు మల్లప్పకి మన భూపాల్ చౌదరి చాలా మంది మిత్రులు ఉన్నారు. రాజశేఖర్ గారు, చిట్టి చాలా మంది ఉన్నారట, సూర్యనారాయణ గారు చాలా మంది మిత్రులు, వారితో పాటు ఇంకా చాలా మంది మిత్రులు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మంది మిత్రులు ఈరోజు మల్లప్పకి శ్వాస ఊపి అంతా ఆయనకి ఈ రోజుకి కూడా మేము ఒక మంచి పొజిషన్లో చూడాలని చాలా ఏళ్ళుగా చూస్తున్నాము. అది దగ్గరలోనే ఉంది. ఇంకా ఈ 4-5 రోజుల్లో చాలా మంచి కబురు వస్తున్నది మా మిత్రునికి. అది నాకు సమాచారం ఉంది. ఆ పదవి, ఆ పోస్ట్ కూడా తీసుకొని జిల్లా కోఆర్డినేషన్గా చేస్తాడు. మరి తన రాజకీయ భవిష్యత్తు, తనని నమ్ముకున్న కార్యకర్తలకి, జన సైనికులతో పాటు సన్నిహితులకు కూడా అండగా ఉంటాడని, ఇంకా సేవా కార్యక్రమాల్లో ఆయనకి మించిన ఆదోనిలో ఎవరు లేరు. సేవకి కేర్ ఆఫ్ అడ్రస్ మా మిత్రుడు మల్లప్ప. అలాంటి మంచి మిత్రుడు. ఆయన కష్టాలు నష్టాలు దగ్గరుండి చూసిన వ్యక్తి నేను. ఆయన బర్త్డేకి ఈరోజు మా సేవా సమితి గౌరవ సలహాదారు అనేటువంటి సోదరుడు ములప్ప గారు, తమ్ముడు చాంద్ గారు, గుణశంకర్, సీనా మరియు నవీన్, దానపురం మంజు, అలాగే చాలామంది మిత్రులు అందరు ఇక్కడికి వచ్చేసి ఆయనకి మా సమక్షంలో కేక్ కటింగ్ చేసి సన్మానించగా కోరుచున్నాము. రండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మల్లప్ప గారు, మా ఎన్టీఆర్ సేవా సమితి తరఫున. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆదోని పట్టణంలో నా సోదరుడు లక్ష్మణ సమానుడు శ్రీ మల్లప్ప గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ, సోదరుడు మల్లప్ప గారికి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎంతోమంది ఈ భూమి మీద పుడతారు, ఎంతోమంది ఈ కాలగర్భంలో కలిసిపోతారు. కానీ కొంతమంది పుట్టుకకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. కొంతమంది పుట్టుకలో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దాన్ని ఎవరు కూడా లాక్కోలేరు. అది స్వతహాగా జన్మతః రావాల్సిందే. దాన్నే దేవుడి దయ అంటాం, దాన్నే భవిష్యత్తు అంటాం, దాన్నే తలరాత అంటాం,
దాన్నే మనము జాతకము అంటాం, జ్యోతిష్యము అంటాం. అలా జనసేన పార్టీ కోసం వేరే వేరే దారుల్లో ఉన్నా, రాజకీయంగా వేరే వేరే దారుల్లో ఉన్నా, ఈరోజు ఒకరి బర్త్డేకి ఒకరు విష్ చేసుకుంటూ, ఒకరి సంతోషంలో పాలు పంచుకుంటూ, ఒకరి దుఃఖం వచ్చినా కూడా వెనకలు నిలబడుతూ, ఎల్లప్పుడూ నీకే కష్టం వచ్చినా మేము ఉంటామని భరోసా ఇస్తున్నటువంటి ఇటువంటి స్నేహానికి చిహ్నమైనటువంటి యంగ్ టైగర్స్ మన ముజీబ్ భాయ్ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ముని అన్న, చాంద్ భాయ్, శంకర్, సీనా అండ్ యంగ్ టైగర్స్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఫ్యాన్స్ వాళ్ళు. అంటే నేను అనకూడదు కానీ RRRలోనే చూసినాం ఆ కాంబినేషన్ ఎట్లుంటుంది అనేది. మరి ఇంకోసారి ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు దానికి డబల్ రేజ్ ఉంటుంది కంపల్సరీ. అండ్ వీళ్ళ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎప్పటికైనా కానీ అభిమానం అంటే రికార్డుల కోసం కొట్లాటలు, రికార్డుల కోసం తన్నులాటలు, వాదనలు అనేది పక్కన పెట్టి అభిమానం అంటే కేవలం సేవ మాత్రమే అని ఈ ఆదోని నియోజకవర్గ అభిమానులు నిరూపించారు. దాంట్లో నందమూరి అభిమానులు కావచ్చు, యంగ్ టైగర్ అభిమానులు కావచ్చు, మన ఎదుర్కొన్న ప్రభాస్ అభిమానులు కావచ్చు, కృష్ణ గారి అభిమానులు కావచ్చు, అందరు అభిమానులు సేవ వైపే నడుచుకుంటూ ఉండడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈ సేవ ప్రజల కోసం నిరంతరం కొనసాగాలి. ఆ సేవను విస్తృతం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఫైనల్గా మిగతా విషయాలు మాట్లాడుతాను. థ్యాంక్ యూ యంగ్ టైగర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రోజు యొక్క శుభ సందర్భంగా ఈరోజు నిజంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. నిజంగా మల్లప్పన్న గారంటే ఎంత అభిమానం ఉందో ఈ ప్రజలకి అన్నది అర్థమవుతుంది. అన్నా నిజంగా ఈరోజు నేను ఈ స్థాయిలో, ఈ స్థానంలో, ఈ హోదాలో నిలబడ్డానంటే మల్లప్పన్న గారే కారణం. అది నేను గర్వంగా చెప్పగలను, ఎక్కడ కూడా సిగ్గుపడను నేను. ఎందుకంటే నేను కళ్యాణన్నని కలిసినానంటే అది మల్లప్పన్న చూపించినటువంటి దారి. చిరంజీవి అన్న గారిని కలిసినానంటే కూడా అది మల్లప్పన్న గారు చూపించినటువంటి దారి. ఎందుకంటే జనసేన పార్టీలో నేనంటూ రాకపోయింటే నాకు ఎవ్వరూ తెలిసేవారు కాదు, ఎటు పోవాలో తెలిసేది కాదు. కాబట్టి నేను ఎప్పటికీ జన్మాంతం మల్లప్పన్న గారికి రుణపడి ఉంటానని మీ అందరి తరఫున నేను ఈరోజు మీ అందరి దగ్గర నేను ప్రామిస్ చేసి చెప్తున్నా. మల్లప్పన్నయ్య, మీరు ఆ రోజు నా దగ్గర మాట్లాడి నాకున్నటువంటి కొన్ని ఆలోచనలు తొలగించి, కొంతమంది కుక్కలు మొరుగుతారమ్మా పట్టించుకోవద్దు, నేను నీకు కారణం, నేను నీకు ముఖ్యమంటూ నాకు మరొక్కసారి ధైర్యాన్ని నింపి మళ్ళీ నన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి మన మల్లప్పన్న గారికి నిజంగా నా మనస్ఫూర్తిగా ఈరోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అన్నయ్య వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దండి అన్నారు, 2 నిమిషాలు టైం ఇచ్చినారు. సమయం వచ్చినప్పుడు మన అన్నగారి గురించి మరింత ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి, అందరికీ ధన్యవాదాలు. జై జనసేన. నాకు ఈ టెన్షన్ అంతా ఇక్కడ వచ్చిన అతిథుల మీద ఉంటుంది. మా జనసేన వాళ్ళు కానీ, మెగా ఫ్యాన్స్ కానీ అతిథులను ఒకసారి గమనిస్తూ ఉండండి. అతిథులు వచ్చినటువంటి వాళ్ళకు ప్లేస్ ఇచ్చి మీరు నిలబడినా పర్వాలేదు, ఇది ఒక్కటి పాటించండి ప్లీజ్. నేను ఇది చెప్పడానికే ఇంత ప్రయాసపడుతున్నాను, ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా గెస్ట్స్ మీద ఉంటుంది. అర్థమైంది కదా, వాళ్ళు మా అతిథులు కదా, కరెక్టే కదా? ప్లీజ్, మీకు అర్థమైంది కదా నేను చెప్పేది? ప్లీజ్ అక్కడ అతిథులు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టండి ప్లీజ్. మీరు కారణం అంటే మా ఆదోని నియోజకవర్గం చేసుకున్న అదృష్టం మా మల్లప్పన్న గారు దొరకడం. ఆయన పుట్టినరోజు ఈరోజు పండగ వాతావరణం. అన్న హ్యాపీ బర్త్డే అన్న. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మీరు అన్న రాబోయే రోజుల్లో మీ యొక్క అభివృద్ధి, ఆదోని అభివృద్ధి ఖచ్చితంగా చూస్తారని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అది కళ నెరవేరాలి, నెరవేరుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. ముందుగా ఆదోని సేవకు ప్రతిరూపమైనటువంటి రాజకీయ పార్టీల్లో అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి నిస్వార్థ రాజకీయ నాయకులు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నయ్య గౌరవ మల్లికార్జున గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే
ఇలాంటి పుట్టినరోజులు, ఈ పుట్టినరోజు జరుపుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఆపదలో ఉండి ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవ చేయడానికి కూడా తనకెన్ని పరిస్థితులు ఉన్నా, తనకెన్ని సమస్యలు ఉన్నా ప్రజలకు ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ నిలబడేటువంటి వ్యక్తి. ఆయన జన్మదినం సందర్భంగా ఈ చిన్న కార్యక్రమం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి రాజకీయమే మాట్లాడుతున్నా, దయచేసి అందరూ క్షమించాలి. ఎందుకంటే నేను 2022 నవంబర్ 13వ తేదీ గతంలో ఒక ప్రజా సంఘంలో పనిచేస్తున్నప్పుడు రాజకీయం చేయాలి, రాజకీయ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ నాయకత్వంలో మనం పనిచేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాం, నిస్వార్థంగా మనం రాజకీయాలు చేయాలి అంటే ఏ నాయకత్వంలో ఏ నాయకుని కింద మనం పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి 2-3 నెలలు ఆలోచన చేశాను. మా మిత్రులు చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు, నా మిత్రులు కడితోట శాంతన్న, అదేవిధంగా జీవోసల్లి రామన్న, నాతో పాటు కలిసి గతంలో ప్రజా సంఘంలో కలిసి పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసేటువంటి మా నాయకుడు అని చెప్పారు, నాకు కూడా అంతకుముందే తెలుసు. ఎందుకంటే ప్రజలకు అదేవిధంగా సేవకు ప్రతిరూపంగా పనిచేస్తున్నటువంటి మల్లప్పన్న గారి నాయకత్వంలో పని చేయాలా అని చెప్పేసి ఆలోచన చేసి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో పనిచేయాలి. అలాంటి నాయకుడు చట్టసభల్లో వెళ్ళాలి, చట్టసభల్లో వెళ్ళి శాసనాల పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి అనేటువంటి నిర్వచనం తెలిసినటువంటి వ్యక్తి, అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఈ ఆదోని నియోజకవర్గం ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలకు ఏమి అవసరము ఏమి లేదు అనేటువంటి తెలిసినటువంటి నాయకునితో నేను పనిచేయడం అవసరం అని చెప్పి ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి నేను ప్రయాణం చేశాను. కానీ ఎందుకంటే ఆయన చెప్పిన మాటని, ఆయన చెప్పినటువంటి విధానాలను తూచా తప్పకుండా ఈరోజు ఎందుకంటే చెప్పగలను, ఇబ్బంది లేదు. నాకు సైద్ధాంతికంగా శత్రువు అయినటువంటి బీజేపీ సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే మల్లప్పన్న యొక్క నాయకత్వంలో కలిసి పనిచేయాలి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిర్ణయంతో తీసుకున్నటువంటి బీజేపీతో టీడీపీతో పొత్తు కుదిరించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కలిసి పనిచేయాలి, మార్పు కోసం అని పనిచేయాలి అని చెప్పేసి ఆ రోజు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాం. ఎందుకంటే ఆయన గెలవాలి, గెలిస్తేనే జనసేన పార్టీ గెలిచినట్లుగా మేము భావించి ఆ రకంగా ముందుకు వెళ్ళాం. ప్రతి ఒక్క ఓటును పక్కకు పోనివ్వకుండా మా అందరి ఓట్లతో ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆదోనిలో ఎక్కడైతే కుంటపడినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో, ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయి ఉన్నదో దానిపై కూడా జనసేన పార్టీ తప్పనిసరిగా గళం విప్పుతుంది. ఎందుకంటే ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రజల ముందు పెడతాం, తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ప్రతి విషయం, ప్రతి సమస్యపై కూడా జనసేన పార్టీ పనిచేయడానికి సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెబుతూనే ఉన్నారు, ఎక్కడైనా సమస్య వస్తే తప్పనిసరిగా అది నరేంద్ర మోడీ గారు తప్పు అని ప్రజలకు తప్పుగా భావిస్తే, అది తప్పుగా అనిపిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి అని చెప్పేసి అన్నారు. అందుకనే ఆయన స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో, మల్లప్పన్న గారి ఆశయం కోసం ఈ ఆదోని నియోజకవర్గానికి ఆయన్ని ఎమ్మెల్యేగా చేసేంత వరకు
వరకు మనమందరం ఇక్కడ నుండి మాట్లాడటమే కాదు, మనకు కావాల్సింది కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా మనం ఏ విధంగా పనిచేశామో రాబోయేటువంటి కాలంలో మన నాయకుడు ఖచ్చితంగా చట్టసభలకు వెళ్ళే విధంగా ఆయన ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా అహర్నిశలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని అన్నిటికీ సంబంధించినటువంటి మీ అందరికీ ఆగస్టు నెల ఆఖరిలోగా జన సైనికులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ దిశానిర్దేశం ఇచ్చి ఏ విధంగా ఏ సమస్య పైన అయితే మనం మాట్లాడాలి, ఏ విషయంపై అయితే మనం మాట్లాడాలి, కూటమికి నష్టం జరగకుండా, స్థానిక ఎమ్మెల్యే గారికి నష్టం జరగకుండా, అదేవిధంగా ప్రభుత్వానికి ఏ విధంగా చెడ్డ పేరు రాకుండా జనసేన పార్టీ ఎలా బలోపేతం చేయాలి, ఎలా బలం పరచుకోవాలి అన్న ఉద్దేశంతో మనం రాబోయేటువంటి కాలంలో మరింత ముందుకు పోవడానికి ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలి. జరిగిన కూటమిలో జరుగుతున్నటువంటి ఏదైతే చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన నాయకులు ఎంతో విధంగా మనకు చెప్తున్నారు. ఎందుకంటే మనమందరం కూడా కలిసి ఉండాలి అంటే మనమందరం కూడా దానికోసం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పని చేస్తూనే జనసేన పార్టీ అంటే ఏ విధంగా ఉంటుందని కూడా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే ఎమ్మెల్యే గారు చేయలేని పక్షంలో ఏదైనా ఉంటే ఆ పని చేయలేకుండా ఉంటే ఎమ్మెల్యే గారు చేయాలి అని చెప్పాలి. ఎమ్మెల్యే గారు చేస్తారని చెబుదాం, చేయిద్దాం. ఖచ్చితంగా చేయగలిగేటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనతో చేయించి జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఆగస్టు నెల ఆఖరిగా ఒక నివేదికను ఏర్పాటు చేసి మా ఇన్ఛార్జ్ గారి సమక్షంలో ఆ రోజు పత్రికా పక్షాన ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా ప్రజల్లోకి వెళ్తాం. ఎందుకంటే గతంలో వెళ్ళాం, ప్రతి గ్రామంలో, ప్రతి రోడ్డులో, ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను వెలికి చూపించాం. ఆ సమస్య పట్ల ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలను, వైసీపీ అభివృద్ధిని గాలికి వదిలేసిందో దాన్నంతా ప్రజలకు వివరించగలిగి ఏ విధంగా అయితే దాన్ని తిప్పి కొట్టామో దా విధంగా ఇప్పుడు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికి కూడా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. విద్యార్థులు కూడా తమకు బస్సు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆదోని పట్టణంలో ఎక్కడైనా ద్విచక్ర వాహనం నిలబెట్టుకోవడానికి పార్కింగ్ స్థలం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తూతూ మంత్రంగా ప్రభుత్వ అధికారులు ఏదో వచ్చి ఎక్కడో షాపులు ఉంటే వాటిని మెట్లు మాత్రమే పగలగొట్టి రాబోయేటువంటి కాలంలో అదే విధంగా ఉండే విధంగా కాకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ బాధ్యతగా తీసుకొని జనసేన పార్టీ వీటినన్నింటిని అధ్యయనం చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా నివేదికను రూపొందించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే అనేక సమస్యలు చాలామంది ఇప్పుడు ఈ మాట్లాడిన తర్వాత ఈ వీడియో కింద కూడా చాలామంది కామెంట్ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్న నువ్వు మాట్లాడుతున్నావు, మరి మీ గ్రామం ఉంది, మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆ రోజే హామీ ఇచ్చారు కదా, ఏమైందని అంటున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నేను బహిరంగంగా మాట్లాడగలను, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి భయం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యంగా ఉన్నారు. మా గ్రామం సమస్య మీదే కాదు, మొత్తం మీద ఆదోని అభివృద్ధి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారని నిర్మోహమాటంగా చెప్పగలను. ఎందుకంటే అభివృద్ధి విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే కూటమికి వ్యతిరేకం కాదు, ప్రస్తుత ఎమ్మెల్యేకి నేను వ్యతిరేకం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి చేస్తున్నారు. ఎందుకంటే దొడ్డనకేరి గ్రామంలో ఒక స్కూలును కబ్జా చేశారు. జనసేన పార్టీ వెళ్ళి ఇది అన్యాయమని చెప్పగలిగింది. మరి అన్ని చూసేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, మరి అన్ని విషయాలు చూస్తున్నటువంటి మీరు మరి ఎందుకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల భవనంలో అక్రమంగా నిర్మాణం జరుగుతూ ఉంటే సోషల్ మీడియా అన్ని చూస్తూ సోషల్ మీడియాలో మీరు చక్కర్లు కొడుతున్నప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు చూడరు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ వేదిక మీద అడగకూడదో కానీ ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నేనేదో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానో కూటమికి ధిక్కారంగానో నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే జనసేన పార్టీ ఆ రోజు హామీ ఇచ్చింది, ఆ రోజు నిలబడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీని
సవాలుగా తీసుకొని మేము ప్రతి గ్రామాన వెళ్ళాం, ప్రతి వీధికి వెళ్ళాం. వాళ్ళు దాడులకు పాల్పడతామంటే కూడా సరే మేము రండి అని చెప్పాం. ఆ సత్తా జనసేన పార్టీకి ఉంది, ఆ సత్తా మా నాయకుడికి ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రతి విషయం పైన, ప్రతి సమస్య పైన మాట్లాడగలిగేది జనసేన పార్టీ తప్పనిసరిగా మాట్లాడుతుంది. అభివృద్ధి పైన ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలబడుతుంది. ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. జనసేన పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ యొక్క సత్తా ఏంటో చూపించగలుగుతామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీకే కాదు అన్ని పార్టీలకు కూడా ఇది సవాలుగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము స్థానికంగా ప్రజలకు చెప్పాం, ప్రతి సమస్య మీద మాట్లాడగలిగాం, ప్రతి విషయం పైన మాట్లాడగలిగాం. కాబట్టి ఆ బాధ్యత మాది, ప్రభు ఉన్నటువంటి ఎమ్మెల్యేది కాదు. ఎందుకంటే ఆ బాధ్యత మాది కూడా, కాబట్టి మేము మాట్లాడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఇందులో ఎలాంటి తప్పులు లేవు. నేను ఏ విధంగా కూడా ఆయన్ని కించపరచాలనో ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు. బాధ్యత గల జనసేన పార్టీ కూటమిలో భాగం కాబట్టి గతంలో మేమేమైతే చెప్పామో ప్రజలకు, మేమేమైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడ్డామో అదే విషయాలపైన మాట్లాడాను. కాబట్టి ఇప్పటి వరకు ఈ విషయాలపైన మాట్లాడాను. కాబట్టి దయచేసి మరోసారి ఇన్ఛార్జ్ గారికి మరోసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. ఆదోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానుల తరఫున ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కర్నూలులో జీవించే నన్ను అన్ని విధాలుగా మెగా అభిమానులతో తోడుగా ఉండి ఈరోజు జిల్లా స్థాయి పదవి నాకు రావడానికి కారణం కేవలం మన మల్లప్పన్న గారే అని గంటాపదంగా చెప్తున్నాను. మీరు నాపై నమ్మి ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించి మీ పేరుకి ఏమాత్రం చెడు పేరు రాకుండా అంతకు మించి పనిచేసేలా ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. మరొకసారి మెగా అభిమానుల తరఫున, చిరంజీవి గారి తరఫున, మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానుల తరఫున మల్లప్పన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకు, వివిధ రకాల ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకు, ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళకు, నాగార్జున ఫ్యాన్స్ అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఈరోజు ఆదోనిలో ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆపద్ బాంధవుడు అని చిరంజీవి గారిని ఎక్కువ అంటుంటాము. మాకు ఆపద్ బాంధవుడు అంటే ఆదోనే కాదు, కర్నూలు జిల్లా ఆపద్ బాంధవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప సార్ గారు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. వారికి ఆదోని ప్రజల తరపున, మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. మీరు ఆయురారోగ్యాలతో ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తోడుగా మీ వెంటనే ఉండి మిమ్మల్ని రాజకీయ పరంగా ముందుండి నడిపించి మాలాంటి వాళ్ళకు అవకాశం మీరు కల్పించే దిశగా ఎదగాలని చెప్పేసి కర్నూలు జిల్లాలోనే మల్లప్ప సార్ గారంటే ఒక బ్రాండ్ అని క్రియేట్ చేస్తాము మేము ఖచ్చితంగా. ఆ అడుగుజాలలోనే మీ వెంట మేము నడుచుకుంటూ మీరు చూపిన మార్గంలోనే రాజకీయంగా మేము అడుగులు వేస్తూ మీ వెంట ఎప్పటికి ఉంటామని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ, మీరు ఎందుకంటే సార్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. సార్ గురించి చెప్పాలంటే ఒక రోజు సరిపోదు, 2 రోజులు సరిపోదు. ఆయన అనుభవించే మేము మా గుండెలో పెట్టుకున్నాము. మల్లప్ప సార్ గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎంతగా ఆరాధిస్తామో అంత గొప్పగా మేము మా మల్లప్ప సార్ గారు కూడా ఆరాధిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ సార్, జై మల్లప్ప సార్. జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మల్లప్ప సార్ గారి నాయకత్వం. జై జనసేన, జై హింద్. గౌరవ శాసనసభ్యులు, మా ఆదోని ఆశాదీపం డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ గారికి
మా జనసేన పార్టీ తరఫున మా మల్లప్ప గారి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం సార్. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆధునిక టౌన్ ప్రెసిడెంట్ రేణువర్మ గారికి ప్రత్యేక జనసేన చాలామంది అంటారు నాకు, జనసేన రాయలసీమలో ఎక్కడుంది? నేను ఆ విజయవాడలో కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగుల్లో పాల్గొన్నప్పుడు, లేదా కొన్ని ఆ పక్క గోదావరి జిల్లాలకు వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది అంటారు రాయలసీమలో కార్యక్రమాలు చేపట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకి దానం చేయండి, ప్రజల కోసం ఖర్చు చేయండి, బడుగు బడిగిన వర్గాలను ఆదుకోండి ఈ డబ్బుతో అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినాడు. కానీ తమ్ముడిగా ఎక్కడో మూలన గ్రామాలలో ఉన్నటువంటి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీజం చేసిన, గూండాయిజం చేసిన భయపడొద్దు, మీకు నేనున్నాను, మీ మల్లప్ప ఉంటాడు, ధైర్యంగా రండి, జనసేన జెండా పట్టండి, మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దుతానని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మమ్మల్ని ఈరోజు ఆదోని ప్రాంతం గుర్తించే విధంగా మాకు అవకాశం ఇచ్చాడంటే అది కేవలం గౌరవ మల్లప్పన్న గారు ఇచ్చినటువంటి ఇదే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి రోజున కర్నూలు పార్లమెంటు సీనియర్ మెంబర్గా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు పార్లమెంట్ సీనియర్ మెంబర్గా 1వ స్థానంలో నన్ను ఎన్నుకున్నాడంటే దానికి కారణం మా గౌరవ మల్లప్పన్న గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే ఉన్నాం. ఈరోజు ఎక్కడో మూలన ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను పవన్ కళ్యాణ్ గారు గుర్తించేటువంటి స్థాయికి ఎదిగినిచ్చినటువంటి ఏకైక నాయకుడు ఈరోజు గౌరవ మల్లప్పన్న గారు. అదేవిధంగా సెంట్రింగ్ పని చేసేటువంటి పిఎస్ జయరాం గారిని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చేసింది గౌరవ మల్లప్పన్న గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆటో నడిపే వారికి, సిమెంట్ పని చేసేవారిని ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టేటువంటి దమ్మున్న నాయకుడు గౌరవ మల్లప్ప గారు. తప్పకుండా ఏది ఏమైనా మరి ఇక్కడికి డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన అంటే మాకు అపారమైనటువంటి గౌరవం. తప్పకుండా జనసేన పార్టీగా ఈ సభదారు ఆయనకు ఒకటే మాటిస్తూ ఉన్నాం సార్, జనసేన పార్టీకి ఆదోనిలో ఎన్ని సర్పంచుల సీట్లు ఇచ్చినా, ఎన్ని కౌన్సిలర్ సీట్లు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా ప్రతిదీ ఖచ్చితంగా మల్లప్పన్న గారి నాయకత్వంలో మీకు గిఫ్ట్గా ఇస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇన్ని ఎక్కర్లేదు, ఒకటి సరిపోద్దిగా, 2 కావాలా? ఒకటి సరే. జై జనసేన. మీరు సరిగ్గా అరుస్తలేరు. 2 చేతులు ఇట్లా గట్టిగా పట్టుకోండి, 2 చేతులు గట్టిగా బిగబట్టండి. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చెయ్యెత్తి జై జనసేన. లేదు, నేను సాటిస్ఫైడ్ కాదు. లేదు, ఆయన కూడా తప్పు చేస్తాడు. వీళ్ళు కూడా సగం మంది కూడా చెయ్యత్తలేదు. నేను సాటిస్ఫైడ్ కానే కాదు. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా, మళ్ళీ వినండి జాగ్రత్తగా, చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చెయ్యి బిగబట్టండి. కసి ఉండాల. కసి లేకపోతే రాజకీయాల్లో కార్యకర్తే కాదు. మనం కసిగా చెప్పాలి. జై జనసేన, జై జనసేన, జై కూటమి. ఈరోజు ఆదోని పట్టణంలో నా సోదరుడు
లక్ష్మణ సమానుడు శ్రీ మల్లప్ప గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ సోదరుడు మల్లప్ప గారికి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎంతోమంది ఈ భూమి మీద పుడతారు, ఎంతోమంది ఈ కాలగర్భంలో కలిసిపోతారు. కానీ కొంతమంది పుట్టుకకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. కొంతమంది పుట్టుకలో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. దాన్ని ఎవరు కూడా లాక్కోలేరు. అది స్వతహాగా జన్మతః రావాల్సిందే. దాన్నే దేవుడి దయ అంటాం, దాన్నే భవిష్యత్తు అంటాం, దాన్నే తలరాత అంటాం, దాన్నే మనము జాతకము అంటాం, జ్యోతిష్యము అంటాం. అలా జనసేన పార్టీ కోసం జనసేన చాలామంది అంటారు నాతో, జనసేన రాయలసీమలో ఎక్కడుంది? నేను ఆ విజయవాడలో కొన్ని సందర్భాల్లో కొన్ని మీటింగుల్లో పాల్గొన్నప్పుడు, లేదా కొన్ని ఆ పక్క గోదావరి జిల్లాలకు వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది అంటారు, రాయలసీమలో జనసేన పార్టీ ఎక్కడుంది, జనసేన ఎక్కడ ఉంది? మైక్ నీకన్నా ఇస్తాను, మాట్లాడు, నేనన్నా మాట్లాడతాను అని అంటారు. అప్పుడు నేను వాళ్ళకందరికీ సమాధానం చెప్తాను, అయ్యా జనసేన మీకు ఎట్లా ఉందో మా ప్రాంతంలో కూడా అంతే బలంగా ఉంది. మీరు నిజంగా జనసేన కార్యకర్తలకు వాళ్లకు ఓట్లు చూసి గౌరవం ఇస్తారేమో, కానీ మా జనసేన కార్యకర్తల ప్రేమాభిమానాలు చూసి మేము గౌరవం ఇస్తాము అని నిరంతరం వాళ్ళకి చెప్తా ఉంటాను. అలా ఈ ప్రాంతంలో, కరువు ప్రాంతంలో, కష్టాలున్న ప్రాంతాల్లో, బాగా ఇబ్బందులున్న ప్రాంతాల్లో కూడా జనసేన ఇంత బలంగా ఉండడం, జనసేన పార్టీ నాయకుడిగా మల్లప్ప అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అన్నది మనందరికీ గర్వకారణంగా నేను ఎప్పుడూ భావిస్తాను. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది కూడా, కార్యకర్తలు ఇంత కష్టపడితే కూడా చాలా సందర్భాల్లో గత ప్రభుత్వాలు ఏర్పడ, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన సైనికుల మీద జరగని అన్యాయం లేదు, జరగని దుర్మార్గం లేదు. నేను విన్నప్పుడంతా నా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అన్ని కష్టాల్లో కూడా కార్యకర్తలు నిలబడి ఉండడం, ఆ నాయకత్వాన్ని కాపాడుకోగలగడం, ఈరోజు కూడా మేము ప్రజలతో నిరంతరం ఉంటాము అని చెప్పడం అన్నది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇన్ని కష్టాలు పడ్డ జన సైనికులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి, నా కోసం కాదు, మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలి. కానీ ఇక్కడ ఒక విచిత్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని కష్టాలు పడ్డ జనసేన కార్యకర్త ఈరోజు తనకొచ్చినటువంటి గౌరవాన్ని, తనకొచ్చినటువంటి హోదాని, ఇవన్నీ కూడా అనుభవిస్తూ కూడా మామూలుగా అధికారం వస్తే తలకెక్కుతుందంటారు. కానీ ఈరోజు కూడా కూటమి కార్యకర్తలు, మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలందరూ కూడా ఇప్పటికీ ప్రజల్లో మమేకమవుతూ మీతో పాటు మేమున్నామని, ఇంతకుముందు అధికారం లేనప్పుడు ఎలాగున్నారో అధికారం ఉన్నప్పుడు కూడా అంతే వినయంతో ప్రజలతో కలిసి ఉంటున్నారు. చూసారా, ఇది డెఫినెట్గా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇది రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే విషయాన్ని నేను ఎప్పుడు గుర్తు చేస్తాను. ఇక్కడ ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చెప్పాల. పార్టీ లేకపోతే మనం లేము, పార్టీ జెండా లేకపోతే మన ఉనికే లేదు.
పార్టీ ఆలోచన విధానం, పార్టీ సిద్ధాంతం మన వంట పట్టకపోతే మనకు భవిష్యత్తే లేదు అన్న ఆలోచనని ప్రతి కార్యకర్త ఆలోచన చేయాలి. నేను ఒక పార్టీలో పుట్టి ఒక పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నరనరాలా ఎక్కించుకొని ఈరోజు దాకా కూడా ఎమ్మెల్యే పదవి కంటే కూడా ఒక కార్యకర్త పదవి గొప్పది అని భావించేటువంటి సంస్కృతిలో పెరిగేవాడిని. మీరు కూడా మీ పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ ఆలోచన విధానాన్ని ప్రశ్నించడాని కోసమే పుట్టినటువంటి సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని అవకాశం ఉన్నప్పుడంతా, ఆలోచన వచ్చినప్పుడంతా, అన్యాయం జరిగినప్పుడంతా, ఆక్రోశం వచ్చినప్పుడంతా, ప్రజలకు కష్టం వచ్చినప్పుడంతా ప్రశ్నిస్తూనే ఉండాలని, ఆ ఆలోచన విధానంతోనే పార్టీని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రశ్నతోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రశ్నతోనే అన్ని ఆలోచనలు మనిషిలోకి వస్తాయి. కాబట్టి నిరంతరం ప్రశ్నించే విధానాన్ని అనుసరించేటువంటి, ప్రశ్నించడానికే పుట్టినటువంటి పార్టీ అని చెప్పే జనసేన పార్టీని మరింత పగడ్బందీగా, మరింత పటిష్టంగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీకందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూటమి మరింత బలపడాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసిన కూటమి రాబోయే 15-20 సంవత్సరాలు కొనసాగుతుందని అన్ని పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మన ఆలోచన విధానం కూడా ఆ విధంగా ఉంది. రాబోయే రోజు మీరు ఇప్పటికే చూస్తూ ఉన్నారు. ఒకటి ఆలోచన చేయండి. నిన్న మీరందరూ కూడా నేను ఆదోనిలో చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు గుర్తించారా అని అడుగుతా ఉన్నా. గుర్తించారా? గుర్తిస్తే చెయ్యొద్దండి. గుర్తించినారా? నేను చెప్పింది ఏమిటి? అయ్యా, ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మల్లప్పన్న ఎవరికో ఫోన్ చేసి చెప్తాడు నాకు, అన్న మా కార్యకర్త వస్తాడన్నా, అక్కడ ఏదో ఉద్యోగం ఉందంటన్నా, ఆ ఉద్యోగానికి ఒక రికమెండేషన్ ఇవ్వన్నా అంటాడు. ఒక ఉద్యోగానికి ఇవ్వడానికే తలకిందులు తపస్సు చేస్తూ ఉంటాం మనం. అట్లాంటిది 16,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎంత కష్టమో తమ్ముళ్ళు ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకంతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, భారతీయ జనతా పార్టీ శక్తితో 16,480 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చినాం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరెందుకు ఇవ్వలేకపోయినారు? మేము వచ్చిన సంవత్సరంలోనే వేలాది ఉద్యోగాలు సృష్టించగలిగినాం కదా, మీరెందుకు టీచర్ పోస్టులు ఇవ్వలేకపోయినారు అని నేను సూటిగా అడిగిన. అదేమన్నా తప్ప తమ్ముళ్ళు? తప్ప? పోనీ ఇచ్చిన 16,000కు పైగా ఇచ్చినటువంటి టీచర్ పోస్టుల్లో మనమంతా పోట్లాడి మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యేగా అయి అసెంబ్లీలో ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర పలుసార్లు, లేదా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారి దగ్గర 100 సార్లు తిరిగితే రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్టులు కర్నూలు జిల్లాకు వచ్చినాయి. 16,480 పోస్టుల్లో మనకు 26 జిల్లాలుంటే జిల్లాకు 1000 ఇస్తే 26,000 అవుతాయి. కానీ అన్ని లేవు కదా. 16,000లో 1,008 ఉద్యోగాలు టీచర్ పోస్టులు కర్నూలు జిల్లాకు వచ్చినాయంటే మనం సాధించుకున్నామా లేదా అని ఆలోచన చేయండి. వాళ్ళు ఉద్యోగాలు తీసుకుని టీచర్లుగా పనిచేస్తూ ఉంటే, మేము చెయ్యలేని పని, వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాలలో చెయ్యలేని పని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ గారి నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే చేస్తే కడుపు వాళ్ళకు మండుతుందా మండదా ఆలోచన చేయండి. మండుతుందా మండదా చెప్పు తమ్ముడు? మండుతుందా మండదా చెప్పండి అయ్యా. ఆ కడుపు మంటను తీర్చుకోవడానికి
కడుపు మంటను తీర్చుకోవడానికి ఏదో విధంగా జనాలను ఇబ్బంది పెట్టాలి. రెండు సందర్భాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి మా రాజధాని అని చెప్పినాడా లేదా? మళ్ళీ 6 నెలలు తిరక్క ముందే ఒక రాజధాని కాదు నాకు 3 రాజధానులు ఉన్నాయి, 3 ముక్కలాట ఆడినాడా లేదా? ఆడినా లేదా తమ్ముడు చెప్పాలి. అంటే ఏమి అమరావతి చేసింది వేరే వాళ్ళు, నేను దాన్ని ఒప్పుకోను అని చెప్పి 3 రాజధానులు అన్నాడు. ఏమైంది? అప్పటిదాకా విజయవాడే రాజధాని, అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అనుకున్న మనందరికీ కూడా మళ్ళీ రాజధాని లేకుండా పోయింది. 5 ఏళ్ళు రాజధాని లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము దాన్ని మళ్ళీ రాజధానిగా గుర్తించి పార్లమెంటుకు తీసుకెళ్ళి ఇక్కడ కాదురా అని అసెంబ్లీలో చట్టం చేసి, పార్లమెంటులో కూడా చట్టం చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అని చెప్తే మరుసటి రోజు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లో కూర్చొని నేను ఇప్పటికి కూడా ఒప్పుకోను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతిని రాజధానిగా తీసేస్తాను అంటాడు. ఏమైనా బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలని, మనల్ని మళ్ళీ రాజధాని లేని మనుషులుగా, రాజధాని లేని రాష్ట్రంగా చేయాలనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా అడుగుతా ఉన్నాం. అంటే తను కాకుండా ఎవరు మంచి పని చేసినా వీలైతే రాష్ట్రాన్ని నాశనం చేస్తాను కానీ మంచి జరగనివ్వను అన్నటువంటి ఆలోచన మంచిదేనా అని జన సైనికులందరినీ అడుగుతా ఉన్నా. ఏమన్నా అంటే మళ్ళీ నాకు అధికారం వస్తే రప్ప 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 అంటారు. ఏమయ్యా? ఇంకోటి తీసుకెళ్ళి మేకను నరికి ఇదే రప్ప రప్ప అంటే అని రక్తం తీసుకెళ్ళి ఫ్లెక్సీల మీద పోస్తారు. ఇటువంటి సాంప్రదాయం ఈ రాష్ట్రానికి మంచిదేనా అని జన సైనికులందరినీ అడుగుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే, పొరపాటున ఆదోనిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయితే రప్ప 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 అని ఎన్ని భయానకమైన రప్పాలు జరుగుతాయో ఆదోని ప్రజలు అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రప్పారప్ప పార్టీలు ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ఈ ప్రజలకు ఇటువంటి పార్టీలు మేలు చేయగలుగుతాయా అని కూడా ఆలోచన చేసుకోవాలి. రాజధాని బోయ రప్ప రప్ప వచ్చా. ఇప్పుడు కొత్తగా కొత్త నాటకం, మీరిచ్చినటువంటి 16,000 పైన టీచర్ పోస్టులన్నీ కూడా రేపో ఎల్లుండో ఆయన ప్రెస్ మీట్ ఇచ్చి పెట్టి చెప్తాడేమో, మిమ్మల్ని టీచర్లుగా తీసేస్తాము అంటాడేమో. ఇది ఏమైనా అసలు ఎటువంటి ఆలోచన చేస్తారు? ఇటువంటి దుర్మార్గపైన ఉన్న ఆలోచనలు ఉన్న వాళ్ళని ఈ రాష్ట్రంలో ఉండనివ్వాలా? మనము వాళ్ళ గురించి పట్టించుకోవాలా? అందుకనే నాకు బాధ వేసింది. అయ్యా, అమరావతి రాజధానిగా మేము 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు పంపిస్తూ ఉంటే ఇక్కడ రాజధాని కడతా ఉంటే అది రాజధాని కాదు అంటే మీకు బాధ ఉందా లేదా చెప్పండి తమ్ముళ్ళు? బాధ ఉందా లేదా అని అడుగుతాం. బాధ ఉంది అంటే ఉందని చెప్పండి, లేదంటే లేదన్నా చెప్పండి. ఉందా? మీరు పడ్డ బాధే నేను పడ్డాను, అందువల్లే ప్రశ్నించినాను. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ. నేను కూడా జన సైనికుడిగా ప్రశ్నించినాను, తప్ప అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మళ్ళీ కొంతకాలానికి వాళ్ళు మేకపోతులు కోసి, కత్తులు వేసుకొని, కటారులు వేసుకొని, ఫ్లెక్సీలు వేసుకొని మేమొస్తే రప్ప రప్ప అంటే ఏందిరా రప్ప రప్ప అంటే అని ప్రశ్నించిన. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ. బాగలేదు తమ్ముడు, మీరు యాక్టివ్గా లేదు. ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ,
జనసైనికుడిగా ఏందిరా ఈ రప్ప అని అడిగిన, అది తప్ప తమ్ముళ్ళు అని అడుగుతా ఉన్నా. 16,400 పోస్టులు టీచర్ పోస్టులు ఇస్తే రేపు ఎల్లుండి మీరందరూ కూడా తప్పుడు మార్గాల్లో టీచర్ పోస్టులు తెచ్చుకున్నారు, మిమ్మల్ని టీచర్ పోస్టుల నుంచి అందరినీ పీకేస్తాను అని అంటే మళ్ళీ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ లేదు తమ్ముళ్ళు, గట్టిగా ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ. జనసైనికుడిగా మల్లప్పను పక్కన పెట్టుకొని నిన్న మళ్ళీ అడిగాను, నేను చాలా స్పష్టంగా అడిగిన, అయ్యా మీకు అనుమానాలుంటే, టీచర్ పోస్టులు భర్తీకి ఏదైనా అనుమానాలుంటే నా దగ్గరికి రండి, మా ఇంటికి రమ్మన్నా. ఎంత కోపం ఉన్నా మనకి, వాళ్ళు కూడా మన ఊర్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే. అయ్యా నేను నిన్న ఒక మాట కూడా చెప్పిన స్పష్టంగా, నేను తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా ఎమ్మెల్యేనే అని చెప్పినాను. కరెక్టా కాదా తమ్ముడు? కరెక్టా కాదా తమ్ముడు? 4 పిల్లలు, 20 మంది 30 మంది కార్యకర్తలు అక్కడ ఒక టెంట్ వేసుకొని టీచర్ పోస్టులు అన్యాయంగా వచ్చినాయని వేసుకొని ఉంటే, అయ్యో వీళ్ళు తప్పు చేస్తూ ఉన్నారే, నా ఊరిలో నేను ఎమ్మెల్యేగా ఉన్న ఊరిలో వీళ్ళు తప్పు చేస్తూ ఉన్నారు, వీళ్ళకి అసలు అర్థం కాలేదు టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారో. కాబట్టి నేను వచ్చి మీకు వివరణ ఇస్తాను. ఫస్ట్ వాళ్ళనే మా ఇంటికి రమ్మన్నా, కాఫీలు, టీలు, బిస్కెట్లు ఇస్తానని కూడా చెప్పిన. చూశారా మీరు వీడియోలో? చూశారా లేదా తమ్ముడు? చూశారు కదా. 5 గంటల దాకా వెయిట్ చేసి 5 గంటల లోపల మీరు రాకపోతే నేనే మీ ఆఫీస్కి వస్తానయ్యా, నేనే వచ్చి మీకు అందరికీ కూడా తలంటి శుభ్రంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పి మీ బుర్రలో ఎక్కించి మీరు తప్పు చేస్తున్నారు అని చెబుతాను అని చెప్పి నిన్న 5 గంటలకు బయలుదేరిన. మిగతావన్నీ మీరు చూశారు. నాకు ఇప్పటికీ మీరు చూడాలి, నా చేతులు అవన్నీ చూడాలి. అసలు గోర్లతో ఎట్లా పీకినారంటే నా ఒళ్ళంతా గోర్లు పెట్టి పీకితే రక్తాలు 30-40 చోట్ల ఉన్నాయి నాకు. ఈ చెయ్యి దగ్గరికి మీరు చూడండి, మేము అలా చూస్తాడు, ఇవి చూస్తే రక్తం గడ్డగట్టింది. పట్టుకున్నారు, ఈ పక్క 2 పోలీసులు ఇట్లా వేసి పట్టుకుంటే, ఆ పక్క 2 పోలీసులు వెనక నుంచి మా కార్యకర్తలు దోస్తే, ముందు నుంచి పోలీసులు దోస్తే 1.5 గంట పెనుగులాటలో నేను ఎంత ఇబ్బంది పడ్డానో మీకు తెలియదు. ఒళ్ళు హోనమైంది, అయినా వదిలిపెట్టలే, ఉరికినా. వీలైతే నన్ను పట్టుకోండి, నేను ఉరికినాను. చూసారా వీడియో అంతా? నన్ను పట్టుకోండి, ప్రజల కోసం నేను ఎంత దూరమన్నా పరిగెడతాను. నన్ను వదిలిపెడితే ఆడికి పోయి పరిగెట్టుకెళ్ళి 3 కిలోమీటర్లు చెప్పేద్దాను. అయినా ఇంత లోపలే వాళ్ళు నాయనకాల పరిగెట్టే వాళ్ళు ఉండాలి కదా. పాపం మా కార్యకర్తలు కూడా పాపం కదా, శ్రావణ మాసం అయిపోతూ ఉంది, శుభ్రంగా ఆదివారం కష్టంగా ఉంది. ఇవన్నీ చేసుకొని నిన్న వీలైనంత వరకు ప్రయత్నం, ఆర్ట్స్ కాలేజీ దాకా పోయిన తర్వాత పోలీసులను ఎత్తుకొని పోయినారు. శుభ్రంగా ఎత్తుకొని పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో వదిలేసాను. ఇంటికి పోండి సార్ ఇంకా అని వదిలిపెట్టినారు. అయినా వదిలిపెట్టనని చెప్పిన. మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళకు పూర్తిగా అర్థమయ్యేదాకా వదిలిపెట్టను. నా స్వభావం వేరే. నేను ఊరికే ప్రెస్ మీట్లతో ఊరికి టైంపాస్ చేసుకుని వాళ్ళని నాకు వాళ్ళని తిట్టాలని లేదు, వాళ్ళు అరవాలని కూడా లేదు. కానీ ఆదోనికి నష్టం జరిగితే ఊరుకోను, కర్నూలు జిల్లాకు నష్టం జరిగితే ఊరుకోను, ఆంధ్రప్రదేశ్ నాశనం అయితే ఊరుకోను. 2019 నుంచి 24 మంది, నేను ఎమ్మెల్యే కాకముందు మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను రోజు టీవీల్లో కూర్చొని డిబేట్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టిన ఘనత నాది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి, కూటమి ప్రభుత్వం రావడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేసినటువంటి ఘనత నాది. అంత కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం, అంత కష్టపడి తెచ్చుకున్న ముఖ్యమంత్రి, 10 రెట్లు కష్టపడి తెచ్చుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఊరికే ఎవడు పడితే వాడు నోటుకొచ్చినట్టు వాగితే ఊరుకుంటానా అని అడుగుతా ఉన్నా.
ఊరుకోవాలా అని అడుగుతా ఉన్నా, ఊరుకోవాలా అని అడుగుతా ఉన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలా లేదా అని అడుగుతా ఉన్నా, అర్థమయ్యేలాగా చెప్పాలా లేదా అని అడుగుతా ఉన్నా. అదే పని నేను చేస్తాం. జన సైనికులుగా మీరేమనుకుంటున్నారో ఆ పనే నేను చేస్తా ఉన్నా. నన్ను తిట్టినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నన్ను జైల్లో పెట్టినా పర్లేదు, వదిలేది లేదు అని జన సైనికులకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అయ్యా, కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా, కష్టపడి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రిని, కష్టపడి తెచ్చుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలా. కాపాడుకోవడానికి, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకోవడానికి నిరంతరం సైనికుల్లాగా కష్టపడాలన్నటువంటి ఒకే ఆలోచనతో పనిచేస్తా ఉన్నా. ఆదోనిని ఒక మోడల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎవరూ చేయాల. నేను నిన్న చేసినట్టుగా రాష్ట్రంలో ఎవరన్నా చేశారయ్యా? ఎవరన్నా చేశారా? ఆదోని బెస్ట్, ఆదోని బెస్ట్, ఆదోనిలాగా ఎక్కడా జరగవు. ఆదోనిలాగా, మనలాగా, మనందరిలాగా సైనికులు ఎక్కడా ఉండరు. ఎమ్మెల్యే కూడా ఒక సైనికుడే, సాధారణ కార్యకర్త అనే చెప్పగలిగేటి నియోజకవర్గం ఆదోని అని మార్చి చూపిస్తా ఉన్నాను. భయపడాల్సిన పని లేదు. మరింతగా ఆదోనిని అభివృద్ధి చేసుకుంటూ ప్రతిపక్షాలకు తగిన విధంగా గుణపాఠాలు చెబుతూ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తానని, ఊపిరున్నంత వరకు పోరాటాన్ని వదలనని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. బాగలేదమ్మా, నేను చెప్పండి, నాకు నచ్చలేదు అన్న. చేయి గట్టిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. చేతులు ఉన్న వాళ్ళందరూ, కొంతమందికి చేతులు లేవు అనుకుంటా. జై మల్లప్ప, జై జనసేన, జై మల్లప్ప, జై జనసేన, జై కూటమి, జై కూటమి, జై కూటమి. అంటే అది మీ ప్రేమాభిమానాలు తప్పితే ఇంకోటి లేవని మాత్రం చెప్పగలను. ఇకపోతే చాలామంది కనిపిస్తుంటాయి, ఏందప్ప మల్లప్పన్న ఎప్పుడు ఇబ్బందులను అంటుంటాడని. నేను ప్రజాసేవ చేయాలి, రాజకీయాల్లో మార్పు తేవాలి, ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలని చెప్పి 30 ఏండ్లుగా సేవ చేసినటువంటి వ్యక్తికి సర్వస్వం కోల్పోయి రాజకీయంలో ఈ రోజు వరకు ఒక్క పదవి కూడా అనుభవించినటువంటి వ్యక్తికి ఇబ్బందులు కాకుండా ఇంకేముంటాయో మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. చాలామంది కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. కొంతమంది ఏదో రకంగా ఒక మాట అనేయాలి మల్లప్పను, ఎక్కడ దొరకడు, ఏ తప్పు చెయ్యడు కాబట్టి అట్లీస్ట్ వ్యక్తిగతంగా తీసుకొని అనాలని కూడా. అది కూడా 2019లో నేను ప్రజాక్షేత్రంలో పోటీలో దిగిన తర్వాతే మల్లప్ప ప్రతి ఒక్కరికి టార్గెట్ అయిపోయాడు. మరి ఆ టార్గెట్లను కూడా 5 ఏండ్లు మేము ఎదుర్కొన్నామని అంటే, వ్యక్తిగతంగా మమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా ఈరోజు మా ముందర ముఖం చూపించలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే, నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, నన్ను నిలబెట్టింది, నన్ను నిలబెడుతుండేది మీ అందరి ప్రేమాభిమానాలు తప్పితే నా ఆస్తిపత్రులు కావని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే చాలామంది అంటుంటారు, ఏంది మల్లప్ప బ్యాక్గ్రౌండ్ ఏంది అని. నా వెనకలు కూడా ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఎటువంటిదంటే, నా నీడని ఎవడైనా వచ్చి చెడుపు చేయాలని తాకాలని చూసినా కూడా ఆ పవర్ నా నీడకు కూడా ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటుంది. ఈరోజు ఆ పవర్ పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గుర్తు పెట్టుకోండి, వన్స్ అగైన్ చెప్తున్నా,
నా జోలికి కానీ, జన సైనికుల జోలికి కానీ, వీర మహిళల జోలికి కానీ రావాలనంటే అభిమన్యుడు వెళ్ళినటువంటి పద్మ వ్యూహం కంటే చాలా గొప్ప వ్యూహాన్ని రచించి మా చుట్టుపక్కల పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా తాకాలంటే మా శక్తిని మీరు తట్టుకోగలరా అని నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఈరోజు ఆవేశంగా మాట్లాడుతున్నామనంటే, జనసేన పార్టీ అంటే ఏదో చిన్న పార్టీ, అదెంతుంది సమూహం అని చెప్పి కొంతమంది ఆవేశపూరితంగా, అనాలోచితపూరితంగా కూడా మా మీద కొన్ని కుట్రలు, కొన్ని దాడులు చేయడానికి వచ్చినా కూడా తట్టుకొని నిలబడినటువంటి సైన్యం ఈ జన సైన్యం, ఈ ఆధుని జన సైన్యం అని నేను చెప్తా ఉన్నా. మరి దీనికంత స్ఫూర్తి ఎవరు? నో డౌట్ ఈరోజు మల్లప్ప రాజకీయాలు చేస్తున్నాడన్నా, ఈరోజు జన సైనికుడు రాజకీయాలు చేస్తున్నాడన్నా, వీర మహిళల రాజకీయాలు చేస్తున్నాడన్నా. ఎందుకు ప్రత్యేకంగా జనసేన పార్టీ గురించి చెప్తున్నానంటే, ఎప్పుడైనా కానీ రాజకీయంలో ఒక మాట ఉంటుంది, మేము సింహం, మేము సింహం, మేము సింహం. సింహం జింకల్ని వేటాడితే అది ఆనవాయితీ, అదే జింకలే సింహాన్ని వేటాడాయనుకో అది చరిత్ర. అటువంటి చరిత్రని ఈరోజు ఆదోని జనసేన పార్టీ చేసి చూపించింది. ఈరోజు అన్ట్రైన్డ్ గ్యాంగ్, ఈరోజు అనుభవం లేనటువంటి వాళ్ళకి రాజకీయాలు నేర్పించి జింకల్ని కూడా పులి సింహాల మీద వేటాడడానికి వదిలేటువంటి పార్టీ జనసేన పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే ఇక్కడ వేట ఎవరు ఆడుతున్నారనేది కాదు, గెలుపు ఎవడిది అనేది ముఖ్యం. మీరు గెలిచారు, మళ్ళీ మీరు అతి చేస్తే మిమ్మల్ని ఓడగొట్టి కూర్చోబెట్టాం. ఇది జనసేన పార్టీ అని చెప్పగలం. నేను రాజకీయాలు ఎప్పటికైనా కానీ ఇప్పుడు వచ్చి చెప్తూ ఉంటారు చాలామంది, అన్నా మనం ఏదో అప్పుడేదో పొరపాటు జరిగిపోయింది. నాయకుడు తప్పుదారి చూపిస్తే తప్పు దోవలో పోయేవాడు కార్యకర్త కాదే కాదు, నాయకుడిని కూడా సరి అయిన దారిలో తీసుకొని వచ్చేవాడే కార్యకర్త. అసలు కార్యకర్త లేనిదే ఏ పార్టీ ఉనికి లేదు. చివరికి ఏ పార్టీకి దైవమైనా, ఏ పార్టీకి ఊపిరైనా, ఏ పార్టీని నిలబెట్టాలన్నా కార్యకర్త మాత్రమే. నాయకుడిని తయారు చేసేది కార్యకర్తే, ఎమ్మెల్యే గారిని తయారు చేసేది కార్యకర్తే, ఎంపీ గారిని తయారు చేసేది కార్యకర్తే, చివరికి ముఖ్యమంత్రిని కూడా తయారు చేసేది కార్యకర్తే. అందుకే చెప్తా ఉన్నా, కార్యకర్తల మాట వినేటువంటి పార్టీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నాయకుడు తప్పుదారి పట్టిస్తే తప్పుదారి పట్టే కార్యకర్తలు దయచేసి చెబుతున్నాను, మీ పార్టీలో ఉనికి కూడా ఉండదు. అందుకే మీ అభిమానం ఏదైనా పర్వాలేదు, అది తెలుగుదేశం పార్టీనా, అది వైసీపీ పార్టీనా, అది బీజేపీ పార్టీనా, ఇంకొక పార్టీనా, ఏ పార్టీ అయినా కావచ్చు, నాయకుడు తప్పు చేస్తే తప్పు అని దమ్ముతో చెప్పగలిగిన వాడే కార్యకర్త అని నేను తెలియజేస్తున్నాను. అటువంటి కార్యకర్తలు జనసేన పార్టీలో పొక్కులుగా ఉన్నారని మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు నేను ప్రజాసేవతో, ఒకప్పుడు నేను మెగా అభిమానిగా, నా ఉన్నతమైనటువంటి చదువులు కూడా అప్పుడున్నటువంటి కుటుంబ పరిస్థితుల ద్వారా నేను చార్టెడ్ అకౌంటెంట్ కూడా నేను మధ్యలోనే ఆపేసి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎవరు లేరు. యాక్చువల్గా అప్పుడు మా ఫాదర్ గారు మృతి చెందడం వల్ల, మా పెదనాన్నగారు పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబం ఆ రోజు. అఫ్కోర్స్ మా తమ్ముడు బసవ కూడా అప్పుడు ఇంకా చిన్న వయసే, అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అప్పుడు బాధ్యతతో రాజకీయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే నాకు దొరికినటువంటి ఒకే ఒక్క బేస్ చిరంజీవి గారు, మెగా ఫ్యామిలీ. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రకాష్ అన్న గారు చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. మా చిన్నన్న గారు కూడా చిరంజీవి గారి అభిమానే, వీరభద్రపన్న గారు, నేను చిరంజీవి గారి అభిమానే, అలాగే మా బసవ కూడా చిరంజీవి గారి అభిమానే. కాబట్టి మొత్తం కుటుంబానికి బేస్ దొరికింది. మెగా ఫ్యామిలీ బేస్తో ముందుకెళ్ళాము. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి అభిమానుల మధ్య ఉన్నటువంటి పోట్లాటల్లో నేను నిజంగా ఒక్క మాట చెప్పగలను, నందమూరి అభిమానులకి మెగా అభిమానులకి ఉన్నటువంటి గొడవను ఈరోజు ఆదోళనలో సద్దుమణుగు చేసినాము అని అంటే ఈరోజు నందమూరి అభిమానులతో మెగా అభిమానులు అన్నదమ్ములుగా కలిసిపోవడంతోనే అది సద్దుమణిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను.
ఎందుకంటే ఒకప్పుడు మల్టీ స్టారర్ అనేది ఆర్ఆర్ఆర్ మొన్న వచ్చింది, కానీ ఆ ఆర్ఆర్ఆర్ మల్టీ స్టారర్ 1990s ఆదోనిలో స్టార్ట్ అయ్యింది. సో నందమూరి అభిమానులు, మెగా అభిమానులు అంతా కలిసిమెలిసి ఉండి ఆ రోజు ఏమోజీ అన్న గారు అయితేనేమి, భూపాల్ చౌదరి గారు అయితేనేమి, అలాగే నా మిత్రుడు ఇక్కడ ఉన్నటువంటి ముజీబ్ అహ్మద్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు, అలాగే అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అయితేనేమి, ఆ రోజు కృష్ణంరాజు గారి ఫ్యాన్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కలిసి నాకు చేదోడు వాదోడుగా నిలబడ్డారు కాబట్టి నేను రాజకీయాన్ని ముందుకు తీసుకోపోగలిగినాను. అటువంటి పరిస్థితుల్లోనే 2004లో వైస్ ఎంపీపీగా నేను ఎలక్ట్ అయినప్పటికీ ఆ రోజు ఆల్వి కౌతాళం మండలం విభజన జరిగి మంత్రాలయం కాన్స్టిట్యుయెన్సీతో వెళ్ళిపోవడంతో చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన ఆశయాల్ని ప్రజల్లో తీసుకొని వెళ్ళి 1 సంవత్సరం పాటు పార్టీ స్థాపనకు ముందే ఈ ఆదోని డివిజన్ మొత్తం చిరంజీవి గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా ఆదోని చిరంజీవి అభిమానులు కూడా నా వెంట ఉండి నడిపించారు. కానీ అక్కడ కూడా ప్రజారాజ్యం పార్టీ టికెట్ నాకు చివరి వరకు మిస్ కావడం కూడా అందరికీ తెలుసు. తర్వాత తదనంతర రాజకీయాల గురించి మీకు మొత్తం దాదాపు అందరికీ అవగాహన ఉంటుంది. నేను ఒక్క విషయం నేను చెప్పగలను, ఈరోజు రాజకీయాల్లో సేవా మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను రాజకీయాలు మల్లప్ప చేయగలుగుతున్నాడన్నా, ఈరోజు జన సైనికులు చేయగలుగుతున్నారన్నా, ఈరోజు నిజాయితీగా మాట్లాడుతున్నారన్నా, ఒకవైపు ఆదోని ప్రజలకు సేవ చేస్తూనే రాజకీయాలు చేస్తున్నాం కాబట్టే ఇంత నిజాయితీగా మాట్లాడగలమని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అటువంటి సేవా స్ఫూర్తిని మాలో నింపినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఈరోజు చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇద్దరి గురించి, ఎందుకంటే మహోన్నత వ్యక్తులు వీళ్ళిద్దరి గురించి ఒక మాట చెప్పగలను. ఒకప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి ఈరోజు రక్తదానం చేయండి, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి చాలామంది రక్తమందక ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు, దయచేసి మెగా అభిమానులందరూ రక్తదానం చేయండి అని అంటే, ఆ రోజు నేను చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడుగా సూది గుచ్చుకోవడానికి కూడా భయపడినటువంటి వ్యక్తి నేను. అప్పుడు అన్నా నీకు ఫోటో దింపాలి చిరంజీవి గారితో అంటే, అయ్యా నాకు బ్లడ్ ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది అన్నటువంటి వ్యక్తిని నేను. కానీ అటువంటి వ్యక్తిని కూడా మార్చి పదే చిరంజీవి గారి మాటలు చెవులో పడి ఈరోజు వేల మంది రక్తం ఇచ్చేవాళ్ళని ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తయారు చేయగలిగాం. అది చిరంజీవి గారి యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క సేవా స్ఫూర్తి. ఇకపోతే రెండో చెప్తున్నాను, ఆయన ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, ఎందుకంటే మంచోళ్ళు ఎక్కువ కాలం ఉండలేరు కాబట్టి కేవలం మొండోడు మాత్రమే రాజకీయంలో గట్టిగా ఉండగలడు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ పెట్టినప్పుడు మీకు అందరికీ తెలుసు, యాక్చువల్గా నోవాటెల్లో లాంచ్ చేసినప్పుడు కూడా చాలామంది మెగా అభిమానులు కూడా జనసేన పార్టీలో రానటువంటి పరిస్థితి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆ రోజు ఎలాగైతే సేవ చెయ్యండి అంటే ఈరోజు లక్షలాది మంది ప్రాణదాతలు ఈరోజు పుట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వాయిస్, మీరు యువత రాజకీయం చెయ్యండి అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, రేపు ఏమవుతాడనేది ప్రజలకే వదిలేస్తున్నాం, మీకు అందరికీ వదిలేస్తున్నాం. అందుకే చెప్తున్నాను, చాలా కష్టమైన పని ఇది. ఒక అన్ట్రైన్డ్ గ్యాంగ్ని, ఒక అనుభవం లేనటువంటి ఒక సమూహాన్ని శిక్షణ ఇచ్చి ముందుకు నడిపేది నిజంగంటే అలా నడిపిన నాయకుడే నిజమైన నాయకుడు. అలా నడిపిన నాయకుడు చరిత్రలోనే ఉండిపోతాడని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. చాలా అరుదుగా దొరికేటువంటి వ్యక్తులు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. మరి చాలామంది మీకు అందరికీ తెలుసు, ఈరోజు చిరంజీవి గారు రాజకీయాల నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పదే ఏమంటారంటే, ఆయన ఉండింటే ఈపాటికే ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడు గ్యారంటీ, కానీ ఏమంటే మంచోడు కాబట్టి నిలబడలేకపోయినాడు అని అన్నాడు. సో నేను ఒక మాట చెప్పగలను, సరే మంచోడు నిష్క్రమించినాడు, మొండోడు ఉన్నాడు, అంచెలంచెలుగా ఎదుగుతున్నారు, రేపు తప్పకుండా అవుతాడని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకంటే కూటమి బాగుండాలి, కూటమి వర్ధిల్లాలి, కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన సఖ్యతతోనే ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలకు మంచి చేస్తున్నటువంటి కూటమిని చూసి ఏదైతే 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఎన్నో రకాలైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మెగా డిఎస్సి అనేది
16,000 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చరిత్రలో నిలిచినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా అబాసు పాలన చేయాలనేటువంటి ఆరోపణలు తప్పితే వాటిలో నిజం లేదు. ఎందుకంటే ఏ ఆరోపణలైనా ఆధారపూరితమైనటువంటి ఆరోపణలు ఉండాలి. నిరాధారపూరితమైనటువంటి ఆరోపణలు ఎప్పుడు ప్రజలు పట్టించుకోరు. దానికి సమాధానంగా కూడా నిన్న ఆ 16,000 ఉద్యోగాలు పొందినటువంటి టీచర్స్ అందరూ నిన్న పెద్ద ఎత్తున కొండారెడ్డి బురుజులో కూడా పెద్ద ఎత్తున అగెనెస్ట్ వైసీపీ ఒక అజిటేషన్ చేయడం జరిగింది. సో నేను అనేది ఏంటంటే వాస్తవంగా నేను ఒక మాట చెప్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఛాలెంజింగ్ ఒక రోల్ ఉంది ఈసారి. ఎందుకంటే దట్టు మా ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద కూడా చాలాసార్లు మల్లప్ప ఎందుకు ఈ సంవత్సర కాలం పాటు అంతకుముందు పార్థసారథి గారి గెలుపులో క్రియాశీలంగా పాత్ర పోషించినటువంటి జనసేన పార్టీ మల్లప్ప ఈ యొక్క 8 నెలల నుంచి ఎందుకు మౌనం అయిపోతున్నాడు అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఎందుకంటే ఊర్లో అందుబాటులో లేను కాబట్టి. అలాగే జిల్లా సాధన సమితి వాళ్ళకు కానీ, అలాగే మెడికల్ కాలేజ్ గురించి ప్రజలకు కానీ, డిగ్రీ కాలేజ్ గురించి ప్రజలకు కానీ, అలాగే రోడ్ల గురించి కానీ, నేను తాగునీటి గురించి కానీ సాగునీటి గురించి కానీ ప్రతి ఒక్కరికి ప్రజానికానికి తెలియజేసేది ఒకటే, ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తట్టుకొని ఈరోజు అంచెలంచెలుగా సంక్షేమ పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే మోదీ గారి సహకారంతో ఈరోజు ప్రజలను ఒక సంతోషకరమైనటువంటి జీవితంలోకి తీసుకుపోతుండేది వాస్తవం. కానీ అభివృద్ధి విషయం వచ్చేసరికి ఒకవైపు ప్యారలల్గా ఇండస్ట్రీస్ రావాలి, అలాగే హైవేస్ రావాలి, అలాగే అమరావతి రాజధాని నిర్మించుకోవాలి, అలాగే ఉద్యోగ కల్పన చేయాలి. ఇటువంటివన్నీ ఒక ఛాలెంజింగ్ రోల్స్. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం. ఇది ఎట్లుంటుందంటే ఇది క్యాపిటలైజేషన్. ఇది అంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే శాశ్వతంగా కొన్ని వేల కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకోవచ్చు. ఇటువంటి ప్రయత్నంలో ఆదోని డెవలప్మెంట్ అనేది కూడా ఈ 2 సంవత్సరాల పాటు కాస్త ఆలస్యమైంది వాస్తవమే. నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున మళ్ళీ మాటిస్తా ఉన్నా, తప్పకుండా ఈ మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో మేము చెప్పినటువంటి ప్రతి విషయాన్ని పూర్తి చేసే మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తామని కూడా ప్రజలకందరికీ నేను తెలియజేసుకుంటూ, అలాగే మీకు అందరికీ, ఎందుకంటే మరొక్కసారి నేను చెప్తా ఉన్నా, నాకు యాక్చువల్గా సివియర్గానే ఒక పెయిన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. సో ఇంకొక నెల పాటు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను నిజాయితీగా ప్రతి ఒక్కరికి మల్లప్ప లేడు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈరోజు మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ వన్స్ అగైన్ సారీ. ఎందుకంటే నేను మళ్ళీ తిరిగి ఉత్తేజంతో ఉత్సాహంతో మీ మధ్య రావడానికే ప్రతి క్షణం నా ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. నేను ఎక్కడున్నా కూడా నా శ్వాస ఆదోని నియోజకవర్గమే. అది మీకందరికీ తెలుసు. గల్లీ 25 సంవత్సరాలు తిరిగినోడు ఒక 25 రోజులు మల్లప్ప కనపడకపోయేసరికి మల్లప్పన్న ఎక్కడున్నాడని అడుగుతుంటారో అది మీ ప్రేమ అభిమానాలకు నిదర్శనము. నిజంగా సర్వతా కృతజ్ఞుణ్ణి, మీ సేవలోనే ఎల్లప్పుడూ ఉంటా. తుది శ్వాస విడిచే వరకు ఆదోని నియోజకవర్గ ప్రజల కోసం నేను పరితపిస్తూనే ఉంటానని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీకందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ మీకోసమే మల్లప్ప ఉంటాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వాళ్ళకందరికీ సమాధానం చెప్తాను. అయ్యా, జనసేన మీకు ఎట్లా ఉందో మా ప్రాంతంలో కూడా అంతే బలంగా ఉంది. మీరు నిజంగా జనసేన కార్యకర్తలకు వాళ్లకు ఓట్లు చూసి గౌరవం ఇస్తారేమో, కానీ మా జనసేన కార్యకర్తల ప్రేమాభిమానాలు చూసి మేము గౌరవం ఇస్తాము అని నిరంతరం వాళ్ళకి చెప్తా ఉంటాను. అలా ఈ ప్రాంతంలో, కరువు ప్రాంతంలో, కష్టాలున్న ప్రాంతాల్లో, బాగా ఇబ్బందులున్న ప్రాంతాల్లో కూడా జనసేన ఇంత బలంగా ఉండడం, జనసేన పార్టీ నాయకుడిగా మల్లప్ప అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం అన్నది మనందరికీ గర్వకారణంగా నేను ఎప్పుడు భావిస్తాను. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది కూడా, కార్యకర్తలు ఇంత కష్టపడితే కూడా చాలా సందర్భాల్లో
గత ప్రభుత్వాలు ఏర్పడడం, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన సైనికుల మీద జరగని అన్యాయం లేదు, జరగని దుర్మార్గం లేదు. నేను విన్నప్పుడంతా నా గుండె తరుక్కుపోతా ఉంటుంది. అన్ని కష్టాల్లో కూడా కార్యకర్తలు నిలబడి ఉండడం, ఆ నాయకత్వాన్ని కాపాడుకోగలగడం, ఈరోజు కూడా మేము ప్రజలతో నిరంతరం ఉంటాము అని చెప్పడం అన్నది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇన్ని కష్టాలు పడ్డ జన సైనికులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోండి ఒకసారి, నా కోసం కాదు, మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలి. కానీ ఇక్కడ ఒక విచిత్రాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇన్ని కష్టాలు పడ్డ జనసేన కార్యకర్త ఈరోజు తనకొచ్చినటువంటి గౌరవాన్ని, తనకొచ్చినటువంటి హోదాని, ఇవన్నీ కూడా చాలా పెద్ద పండుగ రోజు. అది ఆగస్టు 10. నాకు ఊళ్ళో తెలిసినప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి నేను మల్లపన్న గారికి పరిచయం అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ నీడగా ఉంటూ ఆయన అడుగు దారిలోనే నడుస్తూ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఆయన వెంటే తోడుగా ఉన్నాను. ఎన్నో పార్టీలు వచ్చినాయో, ఎన్నో వివిధ రకాలు ఉన్నాయి. కానీ నేను ఏది ఆశించకుండా ఆయన అడుగుజాడల్లోనే నడిచి ఈ రోజు నేను ఒక సాధారణమైన ఆటో డ్రైవర్గా ఉండేవాడిని. ఈ రోజు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు ఆయన అడుగుజాడలు నడుస్తున్నందుకే ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద నిలబడి వాళ్ళ కృషి వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మెగా అభిమానులు, వ్యవస్థ అభిమానులు అందరూ అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా చాలా మంది అభిమానులు కావాలి, కానీ తప్పకుండా వస్తారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ఫైనల్గా ఒకటే చెప్తాను. 2029 రాబోయే కాలానికి కాబోయే అన్ని పార్టీలు అడగండి. ఆదోని నియోజకవర్గంలో ఉండే ప్రతి గడపలో ప్రతి ఒక్కరిని అడగండి, ప్రతి ఇంట్లో ఒకరిని అడగండి. మల్లప్ప అన్న గారి మంచితత్వం అనేది అందరూ చెప్తారు. ఈరోజు ఈ స్థాయికి మేమున్నాము. మాతో పాటు మా జనసేన పార్టీలో ఎంతమంది కష్టపడినారు అంతమందికి కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద మాకు మాట్లాడడం అవకాశం ఇచ్చింది. ఇంతకుముందు ఏమంటే నేను ఆటో నడిపేటప్పుడు నాకు ఒక్క మాట కూడా మాట్లాడేకి రాదు, ఒరిజినల్గా మాట్లాడేకి రాదు. కానీ నేను ఆయన అడుగుజాడల్లో ఆయన ఎలా మాట్లాడతాడో, ఆయన ఎక్కడ ఎలా ఉంటాడో, ఆయన మంచితనం ఏంటి అన్నీ అణిచిపుచ్చుకొని మనసులో ఎలా ఉండాలి, మేము ఎలా మంచిగా బతకాలి, ఎలా మంచిగా ఉండాలి, సమాజంలో మంచిగా ఎలా ఉండాలి, సమాజంలో ఎదుటి ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మేము ఆయన చూసి మేము నేర్చుకునే. మాకు పుట్టుక ఇచ్చింది తల్లిదండ్రులు అయితే, పాఠాలు చెప్పింది గురువులు అయితే, నాకు జీవిత పాఠాలు నేర్పింది మల్లికార్జున నాయకర్ మల్లప్ప అన్న గారు. వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇవి సరిపోవు. ఎందుకంటే ఒక సాధారణమైన మనిషి ఈరోజు స్టేజ్కున్న సామాన్యమైన విషయం కాదు. ఎక్కడన్నా చూడండి, ఏ ఫీల్డ్లో తీసుకోండి, ఇలాగ పైకి ఎదగడానికి ఎక్కడ అవకాశం ఇవ్వరు. ఒక్క జనసేన పార్టీలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మెంబర్షిప్ టు లీడర్షిప్. అంటే ఒక సాధారణ కార్యకర్త కూడా మీరు కూడా మా నాయకుల్లాగా ఎదగాలి అనే తత్వంతో ఆయన ముందుకు వచ్చారు. ఆయన అడుగుజాడల్లోనే మల్లప్పన్న గారు ఫాలో అవుతున్నారు, ఆయన అడుగుజాడల్లో మేము ఫాలో అవుతున్నాం. కనుక నేను చెప్పేది ఒకటే, అందరూ జనసేన పార్టీ కోసం ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉందాము. నెక్స్ట్ 2029కి ఆయన్ని ఖచ్చితంగా గెలిపించుకుందాము. థ్యాంక్ యూ. సంబంధించిన విమర్శలు చేయొచ్చో లేదో నాకు తెలియదు. కాకపోతే చిన్న ఒక సలహా నాది. వైసీపీ వాళ్ళు మొన్న
డిఎస్సి పేరు మీద రీలే నిరాహార దీక్షలు పెట్టారు. ఆ డిఎస్సి పేరు మీద రీలే నిరాహార దీక్షలు ఎందుకు పెట్టారో ఏమో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఒకసారి ఏమో పేపర్ లీకేజ్ అంటారు, దాన్ని కుటుంబ ప్రభుత్వం బెడిసి కొట్టేసింది. ఇంకోసారి ఏమంటారు రిజర్వేషన్ల కోట అంటారు, దాన్ని బెడిసి కొట్టేసింది కుటుంబ ప్రభుత్వం. తర్వాత ఇంకోసారి ఏమంటారు అయ్యా మాకు ఫిజికల్ కేటగిరీలో స్పోర్ట్స్కి సంబంధించిన వాటిలోన మాకు ఇట్లా అన్యాయాలు జరిగిందన్నారు. దాని విషయం మీద కూడా కుటుంబ ప్రభుత్వం కూలంకషంగా వాళ్ళకి వివరించింది. ఇన్ని వివరించినా కూడా వాళ్ళు ఏదో ఒకటి కుటుంబ ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పేసి ఏదో నానా రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ మనం తిప్పి కొడతాం ఖచ్చితంగా వాళ్ళని. సరే, ఈ విధంగా కూటమిలో కుమ్మలాట కాదు, కూటమి వల్లే మీరు కుమ్ముకునే ఆటలు మొదలయ్యాయని కూడా నేను ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మల్లప్పన్నది ఏముందిరా, కూటమిలో కూరలో కరివేపాకులో తీసి పక్కన పెట్టారని కూడా అంటున్నారు. కూర చేయడానికి కరివేపాకు ఎంత ముఖ్యమో కూటమిని బలపరచడానికి మల్లప్పన్న అంత ముఖ్యమని కూడా ఈ సభముఖంగా పేటీఎం బ్యాచ్లకు తెలియజేస్తున్నాను. పేటీఎం బ్యాచ్లు మీ పతనం ఇదే రోజని కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మల్లప్పన్న గారు. ఆశిస్తుంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు కూడా ఏమిటి ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన ఆయన ఈ రోజు వచ్చినానా అన్ని తెలుసుకోకపోవచ్చు. అక్కడ మాకు పార్టీలు లేమో ఇక్కడ వచ్చినామా అప్పుడు ఇక్కడ దాన్ని ఏమంటారంటే వాడు ఒక్కటి మనలోడు అంటారు. నన్ను ఏమంటారంటే ఒక్కటి మనలోడు వాడు గెలుస్తాడా, ఇది వాల్మీకులు వాళ్ళ ఎవరి కులాలు ఎన్నుకుంటాం కదా, వాడెట్లు గెలుస్తాడు చూసాం చేస్తామంటాడు. ఎట్లయితుంది ఏమో నాకు టైం వస్తాం మళ్ళీ దాన్ని కలిపిస్తే నాకు వస్తుంది. ఏమంటే మొన్న టికెట్ వచ్చేది అది రాంపుల్రెడ్డికి వచ్చే బదులు ఇరగల రాంపుల్రెడ్డి అరగడ్డ మీద మాకు రావాల్సి ఉంటుంది. మాకు వచ్చేది సారు తొనుకున్న నేను గుర్తుపట్టలేదు కదా, తొనుకున్న సారు నేను ఖచ్చితంగా తెలుసుంటే మాకు చెప్తాను. ఎవరెవరు ఆ మయ్య తెలుసుంటే వాళ్ళందరికీ చాలా మంచి మనిషి. ఈరోజు నాకు మా వాళ్ళు కూడా ఆడలేమని అంటే పొలం పడతామా అంత డబ్బులు ఒకప్పుడు పెట్టినట్టు అంత కాదు. అప్పుడంటే పెట్టాను, ఒకప్పుడు సీఎంఏనా అది ప్రజల గురించి. నాకంటే ఇప్పుడు అంత బలం కట్టాలంటే ఈసారి సెలవుతో వచ్చినాం అంతే. ఏమిటి అది దయచేసి ఆయన చాలా మంచి మనిషి. మళ్ళీ తిరంటే ఏం రావాలంటే ఒక రోజు ఏం చేసినట్టే రెడ్డి ఇంద్రశరెడ్డిలో బ్యానర్ రావాలి, బ్యానర్ రానిలేనది రానివ్వకుంటే దేనికి ఫోన్ చేసిందనే మా బ్యానర్ రావాలంటే ఎట్లా అంటే ఫస్ట్ కట్టని చెప్పారు. ఆ మాకు ఏటని కోతలు పిల్లలు ఇచ్చారు ఆ రోజు మా కట్టిందే బ్యానర్ అది. మా కట్టినాక పిల్లలు కోతలు దిగరాడు కానీ మా ఊళ్ళో ఎవరో చచ్చిపోవాలి. 3 రోజుల కాడ నుండి బ్యానర్ మొత్తం పడి బ్యానర్ ఖచ్చితంగా చేసుకుంటాను. అందరికి వెళ్ళబడి ఇట్లే ఇతను మా దానికి టికెట్ రాదు ఇట్లే. మరి ఒక రోజు ఏం జరిగంటే బెడ్ వర్క్ వేసేది దాని మీద వేసే ఎట్లా నేను ఈయన ఒక్కింటోనే ఎట్లా చేయాలంటే బెడ్ వర్క్ వేసేసారు. సార్ ఏమన్నా పేపర్ కూడా ఎట్లా లేదా అంటే తుక్కులు పోపారే మంత్రాలు ఏమోపారే సలీం దానికి అది వచ్చా టికెట్ వచ్చా ఎట్లా తినంటే ఆయన చేయాల అంటారు కానీ మీరు ఏంటంటే ఇట్లా అంటే నా పరిస్థితి అంటే సరే నువ్వు నిప్పట్ల శ్రీనివాసం ఉన్నాడు ఓకేలో మనం వకీలు పట్టుకొని కొట్టేస్తాను మా దగ్గర కొట్టేపించాడు. మా ఎక్కడ పోతాను మా కూడా కరెక్ట్ కదా అన్ని రకాలు చేసి కాశీ వరకు వచ్చామేమంటే ఏం దేవుడు భగవంతున్నాడా మాకు టికెట్ వచ్చింటే బాగుంటుంది చెప్పాలి. గాలి లేస్తుంటే ఏమంటే పక్క లక్ష్యమైతే కలిసి మేము తెలియదు కానీ మా భగవంతుడు తప్పించదు. మరి ఈసారి కరుణిస్తాడో ఏం తెలియదు కానీ చిరంజీవి గురించి అందరూ వాళ్ళు చూసినాం కదా, ఆయన ఏం చేస్తాడో ఏం తెలియదు కానీ అది టికెట్ వల్లనే కూడా ఖచ్చితంగా ఇంటిగా పారించుకోవాలి. బీఫార్ పారించుకోవాలి. పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ వద్ద పరకంటే కూడా తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలి. వేల రూపాయలు కలిసి దాన్ని మీద తీసుకోవాలి. ఎవరన్నా సారీ ఎవరన్నా ఏమప్పా మరి సార్ అబ్బాయి ఏమనుకుంటాడు ఎందుకు చెప్పారు అంతే. ఈ ధన్యవాదాలు నమస్కారం.